వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను జిల్లా ఎన్నికల అధికారి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యసారథ సందర్శించారు. వరంగల్ కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ఎన్నికల సామగ్రి పంపిణీ తీరుతెన్నులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 13 పోలింగ్ కేంద్రాలలో గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుందని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి సిబ్బంది తమ కేటాయించిన వాహనాలలో నేరుగా పోలింగ్ స్టేషన్లకు చేరుకొని పోలింగ్ ప్రక్రియ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటారని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిఆర్ఓ విజయలక్ష్మి, సంబంధిత అధికారులు, సెక్టరల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాయబడరా follow ఏదైనా డౌట్స్ ఉంటే సెక్టరల్ ఆఫీసర్ తోటి టచ్ లో ఉండండి. అండ్ నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఎనీ డౌట్ యూ కెన్ ఈవెన్ కాంటాక్ట్ us and hopefully you will come through well and peacefully election అవుతుంది. సెక్టరల్ ఆఫీసర్స్ కి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే అసైన్మెంట్ ఫెసిలిటీస్ ఆ ప్లేస్ లో ఉండాలేదో ఒకసారి వెళ్ళి మీరు చూసుకోండి. లేదా పోలింగ్ ఎవరైతే డిసైడింగ్ ఆఫీసర్ వెళ్తున్నారో ఆ సెంటర్కి వెళ్ళినాక అక్కడ ఏదైనా ఫెసిలిటీలో లోపం ఉన్నా మీరు సెక్టరల్ ఆఫీసర్కి చెప్పండి. సో దట్ ఏదైనా షార్ట్ ఫాల్ ఉంటే వాళ్ళు అరేంజ్ చేస్తారు. టుమారో ఎలాంటి ఇష్యూస్ లేవు. 128 total staff, which consists of 55 presiding officers, 55 assistant presiding officers, and others too. And we have 16 micro observers deployed, as well as there are mobile surveillance team, static surveillance team, and the videography team is also deployed. Adequate police personnel is given, and for each polling station a vehicle is provided. And tomorrow from here the staff will be now proceeding to polling stations, and we have instructed we have also deployed 6 routes are there, so 6 sectoral officers are there. And for these 6 routes we have told them that they just go and get the feedback on the assured minimum facilities, whatever should be there for tomorrow as a last round of checking. And after tomorrow's the election will start at 8 o'clock in the morning and will be completed by 4 o'clock in the evening. And once the election is completed, the EO and the APO will proceed towards Nalgonda district, where the RO will be waiting to take the ballot boxes. Here it is only the distribution center. The reception center is at the Nalgonda, where the DRO is our assisting returning officer, assistant returning officer. So she will be there to collect these ballot boxes tomorrow. And then we are ready for the election. Absolutely no issues are there right now. Hopefully we'll sail through smoothly. అడుబా లోపల పెట్టు Government